నా పేరు డాక్టర్ ప్రీతం, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్, సాగర్ హాస్పిటల్, నెల్లూరు. సో ఈరోజు మనం వారికోస్ వెయిన్స్ యొక్క లక్షణాలు, దానికి ఉన్న లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటనేది తెలుసుకుందాం. సో ఈ వారికోస్ వెయిన్స్ అంటే ఏంటంటే సిరలు అనగా ఉబ్బిన రక్తనాళాలు అనమాట. కాళ్ళల్లో రక్తనాళాలు ఉబ్బిపోతాయి కొంతమందిలో. సో దాంతోపాటు కాళ్ళులో ఉన్న చర్మం నల్లబడము, కాళ్ళలో వాపులు రావడము, కాళ్ళలో పుండ్లు రావడము, ఇవన్నీ వారికోస్ వెయిన్స్ యొక్క లక్షణాలు. సో దీనికి పాతకాలంలో అయితే ఆపరేషన్ చేసి వాటి ఉబ్బిన రక్తనాళాలన్నీ తీసివేసేవాళ్ళు. సో లేటెస్ట్గా ఏంటంటే ఆపరేషన్ లేకుండా లేజర్ సర్జరీ, వెనాసిల్ సర్జరీ అనే ట్రీట్మెంట్స్ వచ్చున్నాయి. వీటిలో ఎక్కడ కుట్లు కానీ కొయ్యడం కానీ ఏమీ ఉండదు. సో చిన్న సూది ద్వారా ఈ ఆపరేషన్ మొత్తం జరిగిపోతుంది. ఆపరేషన్ అయిన తర్వాత ఎటువంటి గాయం కానీ ఎటువంటి కుట్లు కానీ కనబడవు అసలు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది పూర్తిగా లోకల్ అనస్థీషియా, అంటే ఏ కాలుకైతే సర్జరీ చేస్తామో ఆ కాలు వరకు మాత్రమే మత్తు ఇచ్చి సర్జరీ చేస్తాం అనమాట. సో దానివల్ల ఇమీడియట్గా అదే రోజు డిశ్చార్జ్ అవ్వచ్చు. ఈ లేజర్ ట్రీట్మెంట్ అయినా 2 గంటల్లోనే మీరు లేచి నడవచ్చు, పక్క రోజు నుంచి అన్ని పనులు చేసుకోవచ్చు అనమాట. మీకు బెడ్ రెస్ట్ అనేది అసలు అవసరం లేదు. నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఆపరేషన్ లేకుండా మోకాల నొప్పికి పిఆర్పి చికిత్స. సాగర్ హాస్పిటల్. డాక్టర్ పి ప్రీతం, కన్సల్టెంట్, వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్. మా ప్రత్యేకతలు: మోకాలు, భుజం, కీళ్ళ నొప్పులకు మరియు స్పోర్ట్స్ ఇంజరీస్ కు రీజనరేటివ్ థెరపీ. ఆపరేషన్ లేకుండా వెన్నెముక, నడుము నొప్పుల చికిత్స, దీర్ఘకాలిక నరాల నొప్పులకు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, వెరికోస్ వెయిన్స్ కు కుట్లు లేకుండా ఆధునిక లేజర్ చికిత్స, థైరాయిడ్ గడ్డలకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక మైక్రోవేవ్ అబ్లేషన్ చికిత్స. మా ప్రత్యేకతలు: డే కేర్ ప్రొసీజర్, అడ్మిషన్ అవసరం లేదు, ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు, అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ మరియు కుట్లు లేకుండా ప్రొసీజర్, అదే రోజు డిశ్చార్జ్. సంప్రదించండి సాగర్ హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర, రెయిన్బో హాస్పిటల్ ఎదురుగా, పొగతోట, నెల్లూరు. ఈ మోకాళ్ళ నొప్పులు కొన్న లేటెస్ట్ ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో అందరికీ, ఇంతకుముందు అయితే వయసు పైబడిన వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వచ్చేవి, ఇప్పుడు చిన్న వయసు నుంచి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. సో వీటికి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటి అంటే, పాతకాలంలో అన్నిటికీ ఆపరేషన్ చేసేవాళ్ళు, ఇప్పుడు లేటెస్ట్గా పిఆర్పి థెరపీ అనగా ప్లాస్మా థెరపీ అనేది బాగా ప్రాచుర్యం పొందుతుంది. సో ఈ ట్రీట్మెంట్ ఏంటి అంటే, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిన వాళ్ళకి ఏంటంటే ఇది ఒక లేటెస్ట్ ట్రీట్మెంట్ అనమాట. ఈ ప్లాస్మా చికిత్సలో మెయిన్ కాంపోనెంట్ ప్లేట్లెట్స్ అనమాట. ప్లేట్లెట్స్ ఎక్కడ ఉంటాయంటే మన బాడీలో, రక్తంలో ఉంటాయి. సో రక్తంలో ఉన్న వివిధ రకాల కణాల్లో ప్లేట్లెట్ కణాలు కూడా అతి ముఖ్యమైనవి. ఇవి మన బాడీలో ఏమైనా రిపేర్ చేయాలన్నా, అంటే రీజనరేషన్, వేరే కణాల పునరుత్పత్తికి చాలా ఉపయోగపడతాయి. సో ఈ పునరుత్పత్తి చేయగల ప్లేట్లెట్ కణాలని మనము పేషెంట్ యొక్క బ్లడ్లో నుంచి సేకరించి ప్రాసెస్ చేసి మళ్ళీ ఎక్కడైతే ఇబ్బంది కానీ నొప్పి కానీ ఉందో అక్కడ ప్రవేశపెడతాం అనమాట. ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ మొత్తం ఒక చిన్న సూది ద్వారా జరుగుతుంది. సో ఎటువంటి బ్లడ్ లాస్ కానీ నొప్పి కానీ ఉండదు. పేషెంట్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. ట్రీట్మెంట్ అయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఈ ప్లేట్లెట్ కణాలు ఎక్కడైతే గుజ్జు అరిగిపోయిందో అక్కడికి వెళ్ళి ఈ గుజ్జు కణాలని పునరుత్పత్తి చేస్తాయి, అంటే రీజనరేట్ చేస్తాయి అనమాట. సో ఈ గుజ్జు కణాలు పెరగడం వల్ల లోపల ఏమన్నా టెండాన్ డ్యామేజ్ కానీ, లిగమెంట్ డ్యామేజ్ కానీ ఏది ఉన్నా ఇవి రీజనరేట్ చేయడం వల్ల, అంటే అక్కడ ఉన్న కణాలని ఎక్కువ చేయడం వల్ల అక్కడ జరిగిన డ్యామేజ్ అనేది హీల్ అవుతుంది, అంటే నయం అవుతుంది. దానివల్ల నొప్పి రాకుండా ఉంటుంది.